వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం 6th క్లాస్ నుంచి వెళ్ళి ఎక్సర్సైజ్ 7.2 లైక్ అండ్ అన్లైక్ ఫ్రాక్షన్స్ గురించి తెలుసుకుందాం. మరి లాస్ట్ వీడియోలో ఫ్రాక్షన్స్ గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏంది, అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏంది చూద్దాము. సో లైక్ ఫ్రాక్షన్స్ కనుక తీసుకున్నట్లయితే ద ఫ్రాక్షనల్ నెంబర్స్ దట్ హ్యావ్ ద సేమ్ డినామినేటర్ ఆర్ కాల్డ్ లైక్ ఫ్రాక్షన్స్. అంటే మనం తీసుకున్నటువంటి ఫ్రాక్షన్లో డినామినేటర్లో అయితే కింద ఏవైతే సేమ్ నెంబర్స్ ఉంటాయో వాటిని లైక్ ఫ్రాక్షన్స్ అని చెప్పేసి అంటాము. అదేవిధంగా అదే ఫ్రాక్షన్స్కి వేర్ ద డినామినేటర్ ఆర్ నాట్ ద సేమ్ ఆర్ అన్లైక్ ఫ్రాక్షన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే 1/7, 2/7, 3/7, 4/7, 5/7 like this. So all denominators are 7 only. Okay, denominators 7. సో డినామినేటర్ వచ్చేసి 7. న్యూమరేటర్ ఏదైనా ఉండొచ్చు, సో బట్ డినామినేటర్ మాత్రం సేమ్ ఉన్నట్లయితే వాటిని ఏమంటారంటే లైక్ ఫ్రాక్షన్స్. లైక్ ఫ్రాక్షన్స్. ఇన్ కేస్ denominator is not same, like that 3/7, 4/9, 5/12, 6/7, 17 like this. So denominators all are different is there. ఈ విధంగా డిఫరెంట్ గా ఉన్నట్టయితే వాటిని ఏమంటారంటే అన్లైక్ ఫ్రాక్షన్స్. సో దిస్ ఈస్ ద లైక్ ఫ్రాక్షన్స్, దిస్ ఈస్ ద అన్లైక్ ఫ్రాక్షన్స్. ఓకే, సో లైక్ ఫ్రాక్షన్స్ అంటే డినామినేటర్స్ ఆల్ ఆర్ సేమ్ ఈజ్ దేర్, అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటే డినామినేటర్స్ ఆర్ డిఫరెంట్ ఈజ్ దేర్. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎక్సర్సైజ్ 7.2. సో విచ్ గ్రూప్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఆర్ లైక్ ఫ్రాక్షన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. సో ఇందులో కింద ఇచ్చినటువంటి ఈ 3 గ్రూప్స్లలో ఏవి లైక్ ఫ్రాక్షన్స్ అని చెప్పేసి అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ కనుక చూసుకున్నట్టయితే వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? 2/7, 3/7, 4/7. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి 1/9, 2/9, 4/9. అండ్ థర్డ్ వన్ 3/7, 4/9, 7/11. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే denominators all are same. So this one, this one, this one, these 3 denominators are same. So first one like fraction. Like fractions. Second one also like fractions. This one is different is there, denominators. So unlike fractions. Unlike fractions. So ఇప్పుడు in first bit లో ఏమేమి అడిగిండు? ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ ఆర్ లైక్ ఫ్రాక్షన్ గ్రూప్స్. Like fraction group. So this is the first one. Next second one చూద్దాం. So second one what is there? Write 5 groups of like fractions. So ఏవైనా 5 groups రాయమని చెప్తున్నాడు లైక్ ఫ్రాక్షన్స్. సో మనం తీసుకున్నట్టయితే ఈజీగా తీసుకుందాం. సో లైక్ ఫ్రాక్షన్స్ అంటే డినామినేటర్స్ ఆర్ సేమ్గా ఉండాలి. సో 1/2, 3/2, 4/2, 5/2, 6/2, 7/2 ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఆల్ డినామినేటర్స్ ఆర్ సేమ్ ఈజ్ దేర్. సో దిస్ ఈజ్ ద వాట్ ఈస్ దిస్ లైక్ ఫ్రాక్షన్స్. నెక్స్ట్ దిస్ ఈజ్ ద ఫస్ట్. టోటల్ హౌ మెనీ గ్రూప్స్? 5 గ్రూప్స్ అన్నాడు కాబట్టి నెక్స్ట్ డినామినేటర్ ఫస్ట్ 2 తీసుకున్నాం, నెక్స్ట్ 3 తీసుకుందాం. సో 1/3, 2/3, 4/3, 5/3, 6/3, 7/3. So in this like fraction. Next third one 1/4, 2/4, 3/4, 5/4, 6/4, 7/4. Next fourth one 1/5, 2/5, 3/5,
4 by 5, 6 by 5, 7 by 5. Next to fifth one, 1 by 6, 2 by 6, 3 by 6, 4 by 6, 5 by 6, 7 by 6. These all are like fraction groups. So ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 2 by 3, 2 by 2, 3 by 3, 4 by 4, 5 by 5, 6 by 6. వీటిని రాయలేదు ఎందుకంటే సేమ్ నెంబర్స్ ఉన్నాయని చెప్పేసి మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి ఇవి రాయలేదు. ఒకవేళ రాసుకున్నా కూడా నో ప్రాబ్లం. 2 by 2. సో మనం ఎంతసేపు ఉన్నా కానీ we consider only denominator values. That's why so we will take denominators. Okay, this is the second bit. So clear. So sir 2, 3, 4, 5 తీసుకోవాలా వేరేవి కూడా తీసుకోవచ్చు కదా అంటే సో ఇఫ్ యు ఆర్ విష్ ఎనీ నెంబర్ సో 1 by 12 if you are take. Okay, so 1 by 12, 3 by 12, 4 by 12, 12, 5 by 12. So all are సేమ్ డినామినేటర్స్ సేమ్ ఉన్నట్లయితే వాటిని ఏమంటామో లైక్ ఫ్రాక్షన్స్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ థర్డ్ బిట్ కనుక చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ద థర్డ్ బిట్? ఫ్రమ్ ఈచ్ ఆఫ్ దీస్ ఐడెంటిఫై లైక్ ఫ్రాక్షనల్ నెంబర్స్. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలలో మనము లైక్ ఫ్రాక్షన్స్ని బయట తీయమని చెప్పేసి అంటున్నాడు. సో వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? First one is 2 by 3, 5 by 3, 1 by 3 and 4 by 6. So in this, what is the like fractions? Like fractions are, so like fractions same denominator same ఉన్న numbers మాత్రమే తీసుకోవాలి. What is that? 2 by 3, 5 by 3, 1 by 3. So next second one, 1 by 7, 3 by 5, 2 by 5, 1 by 9. In these like fractions, or what is that? So two numbers only is there, two fractions, 3 by 5 and 2 by 5. Next third one. థర్డ్ వన్ కనుక తీసుకున్నట్టయితే 7 by 8, 8 by 7, 2 by 8 and 7 by 5. In these like fractions are what? So 7 by 8 and 2 by 8. 7 by 8 and 2 by 8. This is the like fractions. Okay, so this is the exercise 7.2 completed. Okay, clear? So మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. లైక్ ఫ్రాక్షన్స్, అన్లైక్ ఫ్రాక్షన్స్. సో లైక్ ఫ్రాక్షన్స్ అంటే డినామినేటర్స్ ఆల్ డినామినేటర్స్ ఆర్ సేమ్ ఈజ్ దేర్, దట్ ఈస్ ద లైక్ ఫ్రాక్షన్స్. డినామినేటర్స్ ఆర్ డిఫరెంట్ ఈజ్ దేర్, దట్ ఈస్ ద అన్లైక్ ఫ్రాక్షన్స్. సో ఫస్ట్ వన్ కనుక చూస్తున్నట్టయితే 2 by 7, 3 by 7, 4 by 7. In this denominators all are same is there. So this is the like fractions. In this also same denominators is there, that's why only this is the like fractions. In third one, see 3 by 7, 4 by 9, 7 by 11. In this different denominators are there. So here 7 is there, 9 is there and 11 is there. So this is the unlike fractions. So like fractions means all denominators are same, but this is the unlike fractions. So in this first one and second one are like fraction groups. Okay, నెక్స్ట్ సెకండ్ వన్ ఏం చెప్పిండు? ఏవైనా సో ఒక 5 groups ఆఫ్ లైక్ ఫ్రాక్షన్స్ రాయమని చెప్పేసిండు. సో దాన్ని బట్టి మనము ఏదైనా నెంబర్ తీసుకొని లైక్ ఫ్రాక్షన్స్ రాయొచ్చు. సో ఫస్ట్ డినామినేటర్లో 2 or 12. సో 1 by 12, 3 by 12, 4 by 12, 5 by 12, 6 by 12, 7 by 12 or any number you will take, no problem. So like this I will write some groups, 5 groups. What is there? 1 by 2, first 2 తీసుకొని చేసినాం, 3, 4, 5, 6. సో యూ విల్ టేక్ ఎనీ నెంబర్, నో ప్రాబ్లం. నెక్స్ట్ థర్డ్ వన్ మనకు ఒక ప్రాబ్లం ఇచ్చేసి ఇన్ దట్ వాట్ ఈస్ ద లైక్ ఫ్రాక్షన్స్. సో ఒక ప్రాబ్లం ఇచ్చేసి అందులో లైక్ ఫ్రాక్షన్స్ ఏమేమి ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయమంటుంది. సో 2 by 3, 5 by 3, 1 by 3 and 4 by 6. In the same denominator numbers, what is there? 2 by 3, 5 by 3, 1 by 3. So these 3 are like fractions. So this is not a like fraction.
Why? Because this is the denominator is 6 is there, different. Denominator is different is there. That's why this is not a like fractions. Next, 1 by 7, 3 by 5, 2 by 5, 1 by 9. In this 2 is like fractions. So this 2 is unlike fraction. 1 by 7 and 1 by 9 is unlike fraction. Why? Because this is a different denominators are there. So that's why this is the what? Unlike fractions. Same like that only third one also, 7 by 8, 8 by 7, 2 by 8, 7 by 5. Like fractions are 7 by 8 and 2 by 8. Why? Because this is the different is there, and this 2 is same denominators are there. Okay, this is the exercise 7.2.